చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటిది కాపు సామాజిక వర్గపు ఎజెండా ఎందుకు అవుతుంది? అవును, అదే అదే అందుకనే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, జగన్ ని గద్దె దించడం అంటున్నాడు కానీ చంద్రబాబుని అధికారం అని చెప్పట్లా. అలాగని కాపులకు కూడా జగన్ ఏదో గద్దె దించేయాలని ఆ కసి అలలో లేదు. తమ నాయకుడు తమ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి, దానికోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ జగన్ ని గద్దె దించేయడం మా లక్ష్యం అనేది అయితే అక్కడ ఎవరు పెద్దగా మెన్షన్ చేయలేదు. అంతే కదంటే మావాడు అధికారంలోకి వస్తే జగన్ అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలా ఉంది కానీ కాపు సామాజిక వర్గం ఉద్దేశంలా లేదా అంటున్నాను నేను. అంటే కాపు సామాజిక వర్గానికి ఏంటి జగన్తో శత్రుత్వం? అదే అదే అవును. ఇప్పుడు చంద్రబాబుతో ఒక శత్రుత్వం ఉందంటే సుదీర్ఘకాలం పాటు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘర్షణ వాతావరణం, రంగా మర్డర్ కారణంగా చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపించాడంటూ అప్పట్లో రాసినటువంటి పుస్తకాలు, హరిరామ జోగయ్య పుస్తకాలు అయినా కదా రాసినటువంటి వాళ్ళలో, ఇట్లాంటి వాటి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. ఈ తరం పిల్లలకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో ఒక సామాజిక సంఘర్షణ అయితే నడిచింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30-40 సంవత్సరాలు సామాజిక సంఘర్షణ నడిచింది. కాబట్టి చంద్రబాబుని గద్దె దించడం కోసం కాపు లేకం కావాలంటే ఒక అర్థం ఉంది. కానీ అసలు ఈ కాపు సామాజిక వర్గానికి రక్షణగా తోడున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉందంటే రెడ్డి సామాజిక వర్గం. రంగా మర్డర్ జరిగిన రోజున రంగాకి సంబంధించినటువంటి రంగా దీక్ష